యూట్యూబ్ ఛానల్. మీకు 2 చిచ్చర్ పిడుగులు వస్తారని చెప్పాను కదండి, ఇదిగోండి. మీ పేరేం పేరు చెప్పు, ఇలా ఒకసారి. ఏంటి నీ పేరేంటి చెప్పు. మై నేమ్ ఈస్ చెప్పు. మై నేమ్ ఈస్ కౌశిక్ మహేంద్ర. నీ పేరేంటి చెప్పాలి. మై నేమ్ ఇస్ కార్తిక్ మహేంద్ర. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చెప్పు. ఇప్పుడు మేము ఊరెళ్తున్నామని చెప్పాను కదండి, ఇప్పుడు దానికోసం అని చెప్పి పాప్కార్న్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? పాప్కార్న్ చేద్దామా? చేయండి. ఫస్ట్ అయితే ఎంత పాప్కార్న్ తీసుకో. పాప్కార్న్ బేస్ ని 250 గ్రామ్స్ తీసుకున్నానండి. తర్వాత ఆయిల్, తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం అన్నమాట. సో ఇప్పుడు ఈ పాప్కార్న్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో ట్రైన్ లో లాంగ్ జర్నీ అని చెప్పాను కదండి. సో అప్పుడు ట్రావెలింగ్ లో తినడానికి పిల్లలకి బాగుంటుంది అని చెప్పి పాప్కార్న్ చేస్తాం అనమాట. కొంచెం కారం వేసి స్పైసీగా చేస్తాము. రండి ఇప్పుడు కుక్కర్ లో చేసుకుందాము. రండి చూద్దాం. ఇలా ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకోవాలండి. నేను పెద్ద కుక్కర్ తీసుకున్నాను. పాప్కార్న్ పేలుతాయి కాబట్టి పెద్ద తీసుకోవాలి. సో హై ఫ్లేమ్లో పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులో 1/2 కప్ ఆయిల్ తీసుకున్నాను కదా, ఈ 1/2 కప్ ఆయిల్ ఇందులో వేసుకోవాలి. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ కార్న్ తీసుకున్నాం కదా, ఈ కార్న్ మనం అందులో వేసుకోవాలన్నమాట. సో హీట్ అయ్యే వరకు చూద్దాం. చెప్పు. మేము షిరిడి వెళ్తున్నాము అని చెప్పు. మేము షిరిడి వెళ్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, రండి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇచ్చే ఆయిల్ హీట్ అయిపోయిందండి. సో మనం ఇది తీసుకున్నాం కదా, ఇది వేసుకుందాం. ఏంటది? కార్న్. వందనంగా వేయాలి. కార్న్ వేసుకున్నాం కదా, ఇది కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇందులో సాల్ట్, పసుపు, కారం వేసుకోవాలి. వేసేనా? చూడండి ఇలా అంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి. సో ఇప్పుడు ఇందులో మనం పసుపు వేసుకుందాము. నెక్స్ట్ ఏమో కారం కొద్దిగా, కొంచెంగా సాల్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. సో ఒక్కసారి కలుపుకోవాలి. వచ్చి చూస్తావా? ఏ బాబు చెప్పు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. వద్దు అంతొద్దు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. బాగా చెప్పు. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. ఇదిగోండి. సో ఈ టైంలో మనం మూత పెట్టేసుకోవాలన్నమాట. సో ఇది అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో అవుతున్నాయి చూసారా లోపల. వదిలేలా. సో ఫ్రెండ్స్ అటు చూడండి ఫ్రెండ్స్. సో ఈ పాప్కార్న్ అయిపోయిన తర్వాత మనం ట్రైన్లో తినడానికి కేక్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఎన్ని కేక్స్ చేద్దాం? 3 కేక్స్ అంట. కౌశిక్కి నీకేం కావాలి? డాన్సింగ్ డాన్సింగ్
చాలా కోపించాలి కదా, ఎలా కోపించాలి? నాకు కోపం వచ్చింది. అన్ని ఒకసారి ఇస్తారా? సగం ఏమైందమ్మ? కౌశి నాకు కూడా కోపం వచ్చింది. ఇలా బాబు. కోపం వచ్చింది కదా, ఇలా కదా. కౌశి నాకు మాడబెట్టింగ్ నేను కారం. చూసారు కదండి ఎలా వచ్చిందో. పాప్కార్న్ అయితే అయిపోయింది. ఇంక నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. సో పాప్కార్న్ అయితే మాక్సిమం అయిపోయినట్టేనండి. స్టవ్ అయితే నేను ఆఫ్ చేసేసుకున్నాను. దాన్ని మనం ఈవినింగ్ ప్యాక్ చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఏంటంటే మేము పాప్కార్న్ అయిపోయింది కదా, సో కౌశిక్ కొంచెం చూడండి చెమటలు పట్టేసిన కౌశిక్కి వంటగదిలో ఉండి. ఇప్పుడు ఒక చిన్న పుచ్చకాయ మొక్క బ్రేక్ తీసుకొని మళ్ళీ వస్తాము. తర్వాత మనం కేక్స్ ప్రిపేర్ చేసుకుందాం. ఓకే. పాప్కార్న్ అయితే అయిపోయింది. ఇదిగోండి, నేను ఒకసారి మీకు చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అని. సో వీటిని మేము నార్మల్గా డిమార్ట్ కవర్స్ ఉంటాయి కదండి, సో ఆ కవర్స్లో ప్యాక్ చేసేసుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ బాక్సెస్లో పెట్టుకుంటే బాక్సెస్కి సగం ప్లేస్ అంతా సరిపోతాయి బ్యాగ్స్లో. సో అలా అయితే కష్టం అయిపోతుంది కదా, సో అందుకని చెప్పేసి మా మదర్ అలా ప్లాన్ చేశారనమాట. చూడండి ఎక్కువే వచ్చినాయి. వీటిని కూడా మేము ప్యాక్ చేసుకోవాలన్నమాట. దగ్గరగా సాల్ట్ తక్కువైందండి. మా సిస్టర్ పెట్టింది అన్నీ అక్కడ సాల్ట్ తక్కువ వేసింది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకొచ్చి కూడా చేస్తాం. మీకు సరిపోకపోతే దాంట్లో వేసుకోవాలన్నమాట. సో యాక్చువల్లీ మాకు ట్రైన్ వచ్చేసి ఈరోజు నైట్ అనమాట, అంటే 2:40 ఆ టైంకి అలా ఉంటుంది ట్రైన్. సో అప్పటికి మేము అన్నీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అంటే 30 మెంబర్స్ వెళ్తున్నాం కదా, సో అలాగా డివైడ్ చేసుకున్నాం అనమాట. ఏ ఫుడ్ ఎవరు ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అని. ఒకళ్ళు చపాతీ చేస్తున్నారు, ఒకళ్ళేమో పులిహోర చేస్తున్నారు, మేమేమో పెరుగాబడి చేస్తున్నాం అనమాట. దట్టు పిల్లలకి స్నాక్స్ ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో ఇప్పుడు మనం మళ్ళీ కేక్ చేసుకున్నప్పుడు కలుద్దాం. సో మీకు ఏంటి అనేది స్టెప్ టు స్టెప్ చూపిస్తాను, చూద్దాం. ఓకేనా?